సూర్యుడి వెలుగును అట్లాగే బాబా గారి కీర్తిని ఎవరు తగ్గించలేరండి. దానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు చెప్తాను. మొట్టమొదటిది, చాంద్ పాటిల్కు పొగాకు నలిపి చిలిం గొట్టం సిద్ధం చేశారు. అప్పుడు తన వద్దనున్న చిమ్టాతో నేలపై గుచ్చారు బాబాగారు. అక్కడి నుండి బుడబుడమని నీరు ఊరింది. ఆ ఫకీరు ఒక గుడ్డ తడిపి పిండి ఆ మట్టి గొట్టం చివర చుట్టారు. తిరిగి సటకాతో అతడు నేలపై కొట్టగానే ఒక నిప్పు కణిక బయటకు వచ్చింది. దానితో చిలిం వెలిగించి పాటిల్కు కూడా అందించారు. ఈ లీల గురించి బాబాను విమర్శించేవాళ్ళు చెప్పరు. ఎందుకంటే ఆ బాబా గారు నేలలోంచి నీటిని రప్పించారు, అట్లాగే నిప్పును కూడా రప్పించారు. అట్లాంటివన్నీ కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళు చెప్పరు, విమర్శించడమే వచ్చింది. రెండోది, బాబా గారు నీటితో దీపాలు వెలిగించారు. మరి ఎట్లా వెలిగించారు, దానికి రీజన్ చెప్పగలరా? చెప్పరు. ఈ లీల గురించి కూడా బాబాను విమర్శించే వాళ్ళు చెప్పరు. అట్లాగే మూడోది, బాబా గారు ఖండయోగం చేసేవారు. అంటే శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మళ్ళీ మామూలు స్థితికి శరీరాన్ని తీసుకువచ్చేవారు. ఈ లీల గురించి కూడా బాబా గారిని విమర్శించేవాడు చెప్పరు. ఎందుకంటే ఇవన్నీ కూడా బాబా గారి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తాయి కదా. వాళ్ళకి బాబా గారి గొప్పతనం అవసరం లేదు, ఎంతసేపు పనికిరాని విమర్శలు కావాలి. అట్లాగే తాజుద్దీన్ బాబా కుటీరం అంటుకుంటే బాబా షిరిడీలో మసీదు నుంచే మంటలు ఆర్పారు. షేగాం గజాన మహారాజ్ పరమపదించిన విషయం బాబా చెప్పారు. అది యథార్థం. ఎందుకంటే బాబా గారు చెప్పినప్పుడే ఆయన పరమపదించారు. బాబా గారు గజాన మహారాజును సోదరుడు అన్నారు. ఈ లీలలో బాబాను విమర్శించేవాళ్ళు చెప్పరు. అట్లాగే శృంగేరి శంకరాచార్య స్వామి చేత సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపమని కీర్తించబడిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు బాబా గారిని అన్నగారు అని అన్నారు. అట్లాగే బాబా గారి గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఏమన్నారు? సన్యాసులమైన మేము ఎవరికి నమస్కరించము, కానీ శ్రీ సాయి విషయం వేరు. ఈ కొబ్బరికాయ మా తరపున వారికి సమర్పించు. ఈ తమ్ముడిని ఎప్పుడు ప్రేమగా గుర్తుంచుకోమని చెప్పు అని పుండలీకరావుతో చెప్పారన్నమాట. ఇవన్నీ కూడా ఎంతో గొప్ప గొప్ప విషయాలు. ఇట్లాంటివన్నీ చెప్పరు. ఎంతసేపు జనాల మనసుల్లో విద్వేషాన్ని నెలకొల్పి బాబా గారికి దూరం చేద్దాం అనుకుంటున్నారు. అది అన్నడూ జరగదు. వాళ్ళ ప్రయత్నాలు ఎప్పుడు కూడా సఫలం కావు. ఎందుకంటే బాబా గారు దత్తాత్రేయ స్వామి అవతారం, అందులో ఎటువంటి సందేహం లేదు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్ కి జయ.